హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే విధంగా ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్తాను. సో మన ఫేస్ పైన డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మెలస్మా ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక్కో ప్రోడక్ట్ని మీరు కొంటే మనీ చాలా వేస్ట్ అవుతుంది. ఇదే ఒక సింగిల్ ప్రోడక్ట్ని యూజ్ చేసి మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది కదా. మన దగ్గర ఫేస్ పై ఉన్న అన్ఈవెన్ స్కిన్ టోన్, సన్ ట్యాన్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక సూపర్ వైట్నింగ్ సోప్ అండ్ నైట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఉన్నాయి. సో ఈ రెండింటిని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. అంటే నార్మల్గానే ఉంటుంది, డిఫరెంట్గా ఏమీ ఉండదు. బట్ దానికన్నా ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. 9032101548 అనే ఈ నంబర్ని మీరు సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయ్ అని నాకు మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్కాస్ట్లో యాడ్ చేస్తాను. అప్పుడు మీకు ప్రోడక్ట్స్ ఒక్కోటి వస్తూ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కింద ప్రోడక్ట్ లింక్ ఉంటుంది, బై చేసే లింక్. మీకు నచ్చితే తీసుకోవచ్చు అండ్ మీరు డిస్కస్ కూడా చేయొచ్చు వాట్సాప్ లో. సో ఈ ఛాన్స్ మీకు అన్ని చోట్ల ఉండదు అనమాట ఆన్లైన్ లో. ఈ సోప్ అండ్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ పై ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోయి ఫైనల్ గా మీ ఫేస్ చాలా క్లియర్ గా, సాఫ్ట్ గా, గ్లోతో ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఫేస్ పైన యాక్నీ, పింపుల్స్ లాంటి ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన సోప్ కి బదులుగా మీరు యాక్నీ సోప్ యూజ్ చేయాలి. సో యాక్నీ సోప్ అండ్ యాజ్ యూజువల్ నైట్ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేస్తారు. సో పింపుల్స్, యాక్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఈ యాక్నీ సోప్ యూజ్ చేయటం వల్ల సో మీకున్న పింపుల్స్ రెడ్యూస్ అయిపోతాయి. మరోవైపు నైట్ టైం నైట్ క్రీమ్ యూజ్ చేయటం వల్ల సన్ ట్యాన్, ఇంకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైనా మీకు ఉంటే అవి కూడా సాల్వ్ అయ్యి గ్లో కూడా వస్తుంది. ఇదంతా నేను చెప్పినప్పుడు అందరికీ రెగ్యులర్గా వచ్చే కొన్ని డౌట్స్ని క్లియర్ చేసి ఆ తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నాకు ఫేస్ పై పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇంకా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. కొంచెం స్కిన్ టోన్ చేంజ్ అవ్వాలి, కలర్ రావాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఇది వాడచ్చా? ఎస్, 100% మీరు యూజ్ చేయొచ్చు. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్లో నాకు అన్ని ప్రాబ్లమ్స్ లేవు, ఒక ప్రాబ్లం మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ట్యాన్ లేదు కానీ పిగ్మెంటేషన్ ఉంది, పిగ్మెంటేషన్ లేదు కానీ డార్క్ స్పాట్స్ ఉన్నాయి. అలా నేను చెప్పిన వాటిలో ఒక ప్రాబ్లం మాత్రమే ఉంటే నేను ఈ సోప్ అండ్ క్రీమ్ యూజ్ చేయొచ్చు అంటే ఎస్, వాడచ్చు. మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ మీ స్కిన్ని గ్లో చేస్తుంది. మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏవి లేకపోతే స్కిన్ గ్లో మీద పనిచేస్తుంది, అంతే. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. చాలా సింపుల్. మార్నింగ్ ఈ వైట్నింగ్ సోప్తో మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసి వదిలేయండి. సో నేను ఇది చెప్పంగానే అంటే మీరు సోప్తో ఫేస్ వాష్ చేసుకోమన్నారు, అది ఈ రెండిట్లో మనం కొంటున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం. సరే, మరి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా డెఫినెట్గా యూజ్ చేయాలా అంటే దానికి నేను ఇచ్చే ఆన్సర్, నార్మల్గా మీరు ఫేస్ని వాష్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడే వాష్ అయిపోయి సో కొంచెం వెట్గా కూడా ఉంటుంది కదా, సో దాని మీద డస్ట్ అంతా పడిపోతుంది. ఈజీగా డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది కదా ఫేస్. సో అందుకు ఎప్పుడైనా సరే స్కిన్కి కొంచెం మాయిశ్చర్ కావాలంటే తేమగా ఉండాలన్నమాట మీ ఫేస్. సో ఫేస్ వాష్ చేయగానే మీరు ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా సరే, మీరు ఈ క్రీమ్ వాడుతున్నారు గ్లో కోసమో, పిగ్మెంటేషన్ కోసం, మీరు దేనికోసం ఏది వాడినా సరే మాయిశ్చరైజర్ అన్నది మ్యాండేటరీ మన ఫేస్ కి. అప్పుడే కదా డస్ట్ పడినా సరే మాయిశ్చరైజర్ కొంచెం ప్రివెంట్ చేస్తుంది అండ్ స్కిన్ ని కూడా బాగా హైడ్రేటింగ్ గా, కొంచెం తేమ శాతం ఉండేలాగా చేస్తుంది, డ్రైగా చేయకుండా. సో ఫేస్ వాష్ చేశాక మాయిశ్చరైజర్ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఎందుకు వాడమని చెప్తున్నానంటే, మీరు ఒకవైపు స్కిన్ గ్లో కోసమో లేకపోతే ఫేస్ మీద మంచి చేంజెస్ రావడం కోసం మీరు ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారు. సో దాన్ని మీరు కాపాడుకోగలగాలి కదా. సన్ స్క్రీన్ లాంటిది అప్లై చేసుకోకుండా బాగా ఎండకి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, మీకు ఫేస్ మీద ఎండ పడుతుంది. ఒకవైపు మీరు క్రీమ్స్ అవన్నీ వాడినా సరే ఇది మళ్ళీ పాడు చేసేస్తూ ఉంటుంది. అంటే మీకు కాఫ్ వచ్చినప్పుడు మీరు మెడిసిన్స్ వేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇంకోవైపు చాక్లెట్స్ తింటున్నారు. అప్పుడు ఏమవుతుంది, రెండు ఈక్వల్గా కట్ అయిపోతాయి. సో ఆ తీసుకున్న మెడిసిన్ ఉపయోగం లేకుండా మీరు చాక్లెట్స్ తిని మళ్ళీ దగ్గు వచ్చేలా చేసుకుంటున్నారు. సో అలానే అందుకని మనం బయటికి వెళ్లకుండా అయితే ఉండలేము. సో మీరు ఒకవైపు ఒక పర్ఫెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నారు, ఒక రిజల్ట్ కోసం మీరు చేస్తున్నారు. ఇంకోవైపు దాన్ని కాపాడాలి అంటే మీరు సన్ స్క్రీన్ యూజ్ చేసి బయటికి వెళ్తూ ఉండాలి. అండ్ ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయండి, బయటికి వెళ్తేనే కాదు, సన్ రేస్ పడుతూ ఉంటాయి. సో దేనికైనా సరే సన్ స్క్రీన్ వేసుకుంటే కొంచెం కాపాడుతాయి అనమాట. సో ఇవన్నీ వేరే వాళ్ళు చెప్పకపోవచ్చు. అంటే ఒక నైట్ క్రీమ్, సోప్ ఇది యూజ్ చేయండి, మీకు కొంచెం స్కిన్ గ్లోకి యూజ్ అవుతుంది ఆర్ మీ ప్రాబ్లమ్స్ పోతాయని చెప్తారు. సో అన్ని మీ డీటెయిల్స్ అడగడానికి ట్రై చేస్తే ఇవన్నీ వాళ్ళు కూడా చెప్తారు. బట్ అందరు ఇట్లా ఎవ్రీ టైం వీడియోస్ అన్ని చేసి ప్రత్యేకించి అన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండరు కదా. సో అందుకు అంత ఇన్ఫర్మేషన్ మీరు అందరి నుండి తెలుసుకోలేరు. నేను మీకు అన్ని వీడియోలో కాబట్టి అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో ఫేస్ వాష్ చేసుకోండి మన వైట్నింగ్ సోప్తో అండ్ ఒక మంచి మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ ఏదైనా వాడి వదిలేయండి. సో మళ్ళీ మీరు నైట్ టైం ఏం చేయాలంటే అదే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఈసారి మనము నైట్ క్రీమ్ అప్లై చేయాలి.
సో మళ్ళీ మార్నింగ్ సోప్ తోటి ఫేస్ వాష్ చేయడం, మాయిశ్చరైజర్, అదంతా రొటీన్ మీరు ఇంకా ఫాలో అవ్వడమే. సో ఈ విధంగా ఎవ్రీడే చేయండి. 15 డేస్లో మీకు కావాల్సిన రిజల్ట్స్ మీకు వస్తాయి. మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, స్కిన్ గ్లో కూడా అవుతుంది. సో సోప్ని 2 times యూస్ చేయాలి, క్రీమ్ని నైట్ టైం, అది నైట్ క్రీమ్ కాబట్టి మీరు నైట్ టైం అప్లై చేయాలి. సో యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ వైట్నింగ్ సోప్ ప్లేస్లో మీరు యాక్నీ సోప్ యూస్ చేస్తారు. సో అదే సోప్ని యాజ్ యూజువల్ 2 times యూస్ చేస్తారు. అండ్ నైట్ క్రీమ్ నైట్ టైం యూస్ చేయటమే. అండ్ సోప్ని యూస్ చేసేటప్పుడు యాక్నీ సోప్ అయినా మన వైట్నింగ్ సోప్ అయినా సరే డైరెక్ట్గా సోప్ని మీరు ఫేస్ మీద కాంటాక్ట్ చేయొద్దు. ముందు చేతితోటి ఇలా వేసుకోండి, అంటే నొరగ వస్తుంది కదా, సో దాన్ని ఫోమ్ చేసి దాన్ని మీరు ఫేస్ వాష్ చేసుకోవడానికి ఆ ఫోమ్ని యూస్ చేయండి, ఆ నొరగని యూస్ చేయండి. చేతితోటి ఫోమ్ చేసుకుంటే చేయి వరకే ఉంటుంది, చేతిని మనం మళ్ళీ వాష్ చేస్తాం కదా. సో చాలా సింపుల్, నేను ఏదో ఎక్కువగా చెప్పేశానని అనుకోకండి. మీకు మధ్యలో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూస్ చేయమన్నా. సో మీరు ఎవరి ప్రోడక్ట్స్ యూస్ చేసినా సరే మెథడ్ అయితే ఇదే, మీరు ఈ విధంగానే యూస్ చేయాలి. బట్ అందరూ అదే పనిగా చెప్పరు, నేను మీకు నీట్ గా చెప్తున్నాను, అంతే డిఫరెన్స్, వేరే ఏమీ లేదు. ఈ ప్రోడక్ట్ ని బై చేయాలి అనుకుంటున్న వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి బై చేయండి. 9032101548 అనే ఈ నంబర్ ని మీరు సేవ్ చేసుకుని వాట్సాప్ లో హాయ్ అని నాకు మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లో యాడ్ చేస్తాను. అప్పుడు మీకు ప్రోడక్ట్స్ ఒక్కోటి వస్తూ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కింద ప్రోడక్ట్ లింక్ ఉంటుంది, బై చేసే లింక్, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ మీరు డిస్కస్ కూడా చేయొచ్చు వాట్సాప్ లో. సో ఈ ఛాన్స్ మీకు అన్ని చోట్ల ఉండదు అనమాట ఆన్లైన్ లో. అండ్ మీరు హాయ్ అని మెసేజ్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మీరు మెసేజ్ చేయకపోతే మిమ్మల్ని బ్రాడ్కాస్ట్ లో యాడ్ చేయాలి అంటే మీరు ఒక హాయ్ అని నాకు మెసేజ్ చేస్తేనే మీరు ఒకళ్ళు ఉన్నారని నాకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.